హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను స్కై వాక్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చా. ఈ ప్లేస్ వచ్చేసరికి పింపిరి చించువాడలో ఉంది. మన హైదరాబాద్ లో కేబుల్ బ్రిడ్జ్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ పింపిరి చించువాడలో ఈ స్కై వాక్ బ్రిడ్జ్ అనేది అలా ఉండిద్ది. అండ్ ఇక్కడ ఎలా ఉండిద్ది, అసలు ప్లేస్ లోపల ఎలా ఉండిద్ది అని చెప్పి మీకు చూపిస్తాను. అండ్ ఎంట్రీ వచ్చేసరికి ఇదే అనమాట. ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి మాత్రం చాలా బానే ఉంది, పర్లేదు, ఆడుకోవచ్చు. కింద ఇక్కడ చిన్న ప్రొజెక్టర్ తో కొన్ని కొటేషన్స్ తో పాటు అటల్ బిహారీ వాజ్పేయి ఫోటో మాత్రం చూపిస్తున్నారు. పార్కింగ్ అయితే ఫ్రీ అనమాట, ₹1 కూడా కట్టించుకోరు. అండ్ లోపలికి ఎంట్రీ అవ్వాలంటే మాత్రం పర్సన్ కి ₹20 తీసుకుంటారు. అండ్ ఈ స్కై వాక్ బ్రిడ్జ్ లో కొద్దిగా నడవడమే అనుకుంటా. మధ్యలో చూస్తే అక్కడ జస్ట్ ఒక లేక్ మాత్రమే ఉంది. అండ్ జస్ట్ ఇంకా ఏమైనా స్పెషాలిటీ దీనిలో ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి మీకు అది వెళ్లే దారిలో చూపిస్తాను. అండ్ ఈ ప్లేస్ వచ్చేసరికి చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది. అండ్ పెద్ద వాళ్ళకైతే మాత్రం జస్ట్ రిలాక్స్ అవ్వడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా దానికి మించి ఇక్కడికి వచ్చేసి ఇంకా చూడటానికి కానీ ఏమీ ఉండదు. అలానే ఇంకా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టినా కానీ చాలా బాగుండేది. కానీ జస్ట్ వాకింగ్ ట్రాక్ లాగే కనబడుతుంది. ఇంకా నార్మల్ గా బయట అయితే వాకింగ్ చేస్తాము, ఇక్కడ ఇంకా అంతే వాకింగ్ చేయడం వరకే. ఈ ప్లేస్ లోకి వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్ లో మాత్రం క్లోజింగ్ టైం 11 కని చూపిస్తుంది. కానీ డైరెక్ట్ గా మాత్రం 8కే మూసేస్తున్నారు. ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం దానికి తగ్గట్టు ప్లాన్ వేసుకొని వచ్చేసేయండి. అండ్ ట్రాఫిక్ విషయానికి వస్తే మాత్రం ఈవినింగ్ 6 దాకా అంత ఏముండదు, కానీ 6 తర్వాత మాత్రం చాలా ఎక్కువ ఉండిద్ది. అలాగే 8 దాటిందంటే మాత్రం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల మాత్రం ట్రాఫిక్ ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడే పీజీకి వెళ్తా, ఇక్కడ కొద్దిగా బాదం షేక్ తాగాలనిపించేసి ఇంకా ఆర్డర్ చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ కాస్ట్ వచ్చేసరికి ₹70 అనమాట. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ₹70 అదే ఒకటే బాల. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఇంతే గైస్. ఒకవేళ కానీ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.